ఈ ప్రపంచం చాలా పిచ్చిది, విచిత్రమైంది. ప్రతి ఒక్కరూ అప్రిషియేషన్ కోసం, మనుషుల చప్పట్ల కోసం కొన్ని అబద్ధాల ముసుగుల్లో బతుకుతున్నారు. ప్రతి ఒక్కరు పక్కోళ్ళ అటెన్షన్ కోసం తాతాలాడుతూ ఆకలి మీద ఉన్నారు. మీరు ఎవరైతే గొప్ప గొప్ప లీడర్స్ అని థింక్ చేస్తున్నారో వాళ్ళంతా అటెన్షన్ కన్సర్న్ చేసుకుంటే ఆల్మోస్ట్ బెగ్గర్స్తో సమానం. వాళ్ళ జీవితం మొత్తం ఎంతమంది అయితే వాళ్ళ కోసం చూస్తున్నారో వారికి అర్పించుకోవడమే సరిపోద్ది. వాళ్ళు ఒకవేళ ఏదైనా ప్రామిస్ చేస్తే అది తీర్చడానికి ఏ నాన్సెన్స్ అయినా చేస్తారు. అప్పుడు ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు, వాళ్ళ అటెన్షన్ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి అబ్రహాం లింకన్ గురించి ఒక స్ట్రేంజ్ స్టోరీ ఉంది. లింకన్ చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. వాళ్ళ ఫాదర్ ఒక షూ మేకర్. అతను వుడ్ని చాపింగ్ చేసి తగినంత డబ్బును సంపాదించి దాంతో స్కూల్కి వెళ్ళేవాడు. లింకన్కి చాలా అగ్లీ ఫేస్ ఉండేది. తన ఫేస్ అంత అట్రాక్టివ్గా ఉండేది కాదు, కానీ తనది గొప్ప ఇంటెలిజెన్స్. పెర్హాప్స్ అమెరికాలో అంత ఇంటెలిజెన్స్ ఉన్న వ్యక్తి ఎవరూ లేరేమో. అంత గొప్ప ఇంటెలిజెన్స్. తన రేషనాలిటీ, తన లాజిక్, తను ఏదైనా కేసును ఆర్గ్యూ చేసే విధానం సూపర్గా ఉంటుంది. కానీ తన పర్సనాలిటీ అంత అట్రాక్టివ్ ఉండేది కాదు, జస్ట్ బికాస్ తన ఫేస్ వల్ల. లింకన్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో నిలబడినప్పుడు, మొదటి ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న పిల్ల, నాకు తెలిసి లింకన్ అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడంటే ఆ క్రెడిట్స్ మొత్తం ఆ చిన్న అమ్మాయికి ఇచ్చేయచ్చు, పక్కల విషయం పక్కన పెడితే. ఆ చిన్న పాప లింకన్ దగ్గరికి వచ్చి, లింకన్ అంకుల్, మీరు ఈ ఫేస్తో ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్లో మీరు అసలు గెలవలేరు. నా దగ్గర ఒక చిన్న సలహా ఉంది. మీరు ఒకవేళ గడ్డం మీసం పెంచితే మీ ఫేస్ను సగం వరకు కవర్ చేస్తుంది. అప్పుడు ఆ గడ్డం మీసంతో మీకు ఒక కొత్త షేప్ వస్తుంది. అప్పుడు మీ ఫేస్ కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, మీరు గెలవడానికి లాభదాయంగా ఉంటుందని లింకన్కి ఆ పాప చెప్పింది. లింకన్ కూడా తన ఫేస్తో ఏం చేయాలని వర్రీ అవుతున్నాడు. అతను ఇంకా గడ్డాన్ని పెంచడం మొదలుపెట్టాడు. మీరు లింకన్ ఫోటోగ్రఫీస్ కానీ స్టాచ్యూస్ కానీ చూస్తే తన ఫేస్ అగ్లీగా కనిపించదు. ఎందుకంటే లింకన్ ఫేస్లో అగ్లీనెస్ అంతా గడ్డం కవర్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ గడ్డం తనకి ఒక కొత్త పర్సనాలిటీని ఇచ్చింది. లింకన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తన మొదటి లెటర్ ఆ పాపకు రాసి, నీ సలహా వర్కౌట్ అయింది అని థ్యాంక్ యూ చెప్పారు. అతను గొప్ప మనస్తత్వం, మానవత్వం, గొప్ప అండర్స్టాండింగ్ కలవాడు. ఇలాగ ఈ ప్రపంచం ఇన్నర్గా నువ్వేంటని చూడదు. నీ ఇంటెలిజెన్సు, నీ టాలెంట్స్, నీ క్రియేటివిటీ, నీ పొటెన్షియాలిటీ ఏది చూడదు. ఈ గుడ్డి ప్రపంచం సింపుల్గా నీ అవుటర్ అపీరియన్స్ని, సూపర్ఫిషియల్ పర్సనాలిటీని చూస్తుంది. కాబట్టి ఇంకా మీరు ఎల్లప్పుడూ అటెన్షన్ కోసం అడుగుతుంటారు. వాళ్ళు నిన్ను వర్తిగా ఒప్పుకోవాలి అంటే నువ్వు వాళ్ళతో ప్రతి అడుగు కాంప్రమైజ్ అవుతూ ఏకీభవిస్తూ ఉండాలి. ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఏదైతే వాళ్ళ అటెన్షన్ కోసం చేస్తున్నావో అదంతా ఫాల్స్. కానీ ఒకటి మాత్రం మిగిలిపోద్ది, అదే అన్వర్తినెస్ అనే ఫీలింగ్. పక్కోళ్ళు ఏమంటారు అనే దాని గురించి వర్రీ అవ్వకు, అది పెద్ద విషయమే కాదు. అసలు విషయం ఏంటంటే నీ ఇన్నర్ హ్యాపీనెస్, నీ పీసు, నీ సైలెన్సు, అండ్ ఫైనల్గా నీ ఎటర్నల్ లైఫ్ గురించి రియలైజేషన్ చాలు.